ఏ పనైనా ఫాస్ట్గా అయిపోద్ది కానీ ఈ పని కాదు. ఈ కర్జకాయలు పెట్టుకుంటే గంటలు గంటలు చేయాల్సిందే, నడుములు పోతాయి కూర్చొని కూర్చొని చేసి ఆర్డర్లు. ఇవాళ అయితే పప్పుల పొడి కర్జకాయలు అయితే రాలేదు, బట్టి పప్పుల కర్జకాయలు రాలేదు. పప్పుల పొడి బట్టి పప్పులు ఏదైనా ఒకటే. ఈ కర్జకాయలు వచ్చాయి, కొబ్బరి కర్జకాయలు. దానికైతే దాంట్లో ఏమేమి వేసానంటే కొబ్బరి పొడి, పంచదార, రవ్వ, కొద్దిగా యాలక్కాయ పొడి వేసాను. రవ్వ ఫ్రై చేసుకున్నాము, కొబ్బరి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టేసి ఒక పడి మైదా కలుపుకోవాలి. మైదాలో కొద్దిగా ఆయిల్ వాటర్ వేసి కలుపుకుంటే చాలు. మేమైతే మైదా వేస్తాం, గోధుమ పిండి అయినా వేయచ్చు. అంతా కలిపి మేము చూడండి కవర్లో పెట్టాము, ఎందుకంటే పాడైపోద్ది. అది ఎండకు అయితే పక్కులు కడుతుంది పిండి విడిగా పెట్టేస్తే. అందుకనేసి దాంట్లో కవర్లో పెట్టేసాం. ఇంకా దాంట్లో సన్న సన్న ముద్దలు చేసుకొని రెప్పలు సాదుకోవాలి, పూరీలాగా సాదుకొని దాంట్లో అయితే ఆ చేసిన పొడి పెట్టేసి ఈ పట్టీతో ఒత్తాలి. ఈ పట్టీలు నావేనండి, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఈ పట్టీ పెట్టి ఒత్తితే బాగా ఒత్తుకుంటుంది, డిజైన్ లాగా పడిద్ది. ఇంకా అది తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి